ఈరోజు మన కిచెన్లో మంచి రుచిగా చేసుకుని కాలీఫ్లవర్ కుర్మా రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ కర్రీని మనం చాలా ఈజీగా ఏ టైంలో అయినా త్వరగా చేసుకోవచ్చు. అది మార్నింగ్ టైం లంచ్ బాక్స్లోకైనా లేదా లంచ్లోకైనా. అలాగే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అన్నంలోకైనా చపాతీ కాంబినేషన్లోకి కూడా అదిరిపోతుంది. అలాగే నేను చేసే ఈ కూర క్వాంటిటీ అనేది 4-5కి బాగా సరిపోతుంది. మరి లేట్ చేయకుండా కమ్మగా నోరూరించి ఈ కాలీఫ్లవర్ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను కర్రీ చేయడానికి మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకున్నాను. ముందుగా కాలీఫ్లవర్ని ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇక్కడ మనం కొంచెం గ్రేవీలా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మరీ చిన్నగా కాకుండా అలాగే మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజ్గా ముక్కలుగా కోసి తీసుకోండి. ఇప్పుడు వీటిని ముందుగా వేడి నీళ్ళల్లో ఉడికించడానికి మరో పక్కన ఒక గిన్నెలోకి ఒక 2 గ్లాసుల నీళ్ళను తీసుకొని ఇందులోకి చిటికెడంత పసుపుని, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని